నా పేరు సీత అండి. మాది చీరాల. మొట్టమొదటిగా మన పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇక్కడ మీ ముందు ఉన్నాను అంటే మరి అలాంటి గురువు సాంగత్యంలో మనం చాలా అద్భుతమైన ఈ యొక్క ధ్యానాన్ని మరి నేర్చుకుంటూ ప్రతి ఒక్కరికి ఆ ధ్యాన ప్రచారం చేస్తూ ఎంతో ఆనంద స్థితిని పొంది మరి ఆ ఆనందాన్ని అందరికీ పంచాలనే ఒక ఆలోచనతో అందరికీ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనంద స్థితికి చేరాలని మరి ఆ పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారు ఎంతో మరి ప్రతి ఒక్క ఇంటి ధ్యానమయం అవ్వాలి, ప్రతి ఇల్లు ఆనందంగా ఈ భూమండలం మీదకి మనం వచ్చింది జన్మ తీసుకున్నది ఆనందంగా జీవించటానికని సత్యాన్ని తెలియజేశారు. అప్పటి వరకు కూడా ఈ ధ్యానం అంటే మనకి తెలియని ముందు నా జీవితం మరి అన్నీ ఉన్నాయి, అంతా ఆనందం, మరి అంతా అన్నీ ఉన్నాయి, మరి మంచి భార్య భర్త పిల్లలు కుటుంబము అన్నీ ఉన్నాయి, కానీ మనశ్శాంతి లేదు. ఏంటి ఈ అశాంతి ఎందుకు కారణం? ఇంకా ఏదో ఉంది తెలుసుకోవాలనే ఒక ఎప్పుడు తపనతో ఉండేదాన్ని. ఇంకా ఇది కాదు అసలైన జీవితం. మనం పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కంటము, మరి ఈ వ్యాపారం చేయటం ఇంతవరకు అయితే జన్మ తీసుకునే అవసరం లేదు. మరి ఇంకా ఏది అసలైన సత్యమైన జీవితం ఏంటి అని ఎప్పుడు అన్వేషణ ఉండేది. అశాంతి కొరత ఏంటి తెలుసుకోవాలని. అలాంటిది మరి ఒక 10 సంవత్సరాల క్రితం మరి ధ్యాన జీవితంలోకి అడుగుపెట్టాను. నా జీవితాన్ని ఆనందమయం చేసుకున్నాను. మరి ప్రతి క్షణం మరి ఎంతో ఆనందాన్ని పొంది మరి ప్రతి ఒక్కరికి మరి అందరికీ మరి పంచుతూ మరి ఎంతో అసలు ధ్యానం మనం ఎందుకు చేయాలి అనే ఒక మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయము. ధ్యానం మనం ఎందుకు చేయాలి? ఇప్పుడు ఉన్నాం కదా చక్కగానే అని అనుకుంటాం, కానీ ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క ధ్యానం అనేది చాలా అద్భుతమైనదండి. ఈ శరీరానికి ఆహారాన్ని ఎలా అయితే మనం ప్రతి నిత్యము మరి ఇస్తూ ఉన్నామో అలాగే మన ఆత్మకి శక్తిని పెంచుకునే ఏకైక మార్గము ఈ యొక్క శ్వాస మీద ధ్యాస. గౌతమ బుద్ధుడు బోధించినటువంటి ఆనాపాన సతి ధ్యానం ఎంతో అద్భుతమైనదండి. ఎన్నో ధ్యాన పద్ధతులు ఉన్నాయి, కానీ ఈ యొక్క ధ్యాన పద్ధతిలో మరి ఎంతో వేగంగా మరి లక్షల మంది వేలల్లో లక్షల్లో ధ్యానులుగా మరి ఎందుకు ఇంత ఫాస్ట్గా తయారైంది అంటే మరి ఆ శ్వాసని గమనించటం వల్ల, శ్వాస మీద ధ్యాస వల్ల మరి ఏ క్షణం ప్రతి క్షణం ఎరుకని కోల్పోకుండా జీవించగలుగుతున్నాము. ఆ స్థితి పొందడం అనేది అసలైన మానవ జన్మ అర్థం అన్నమాట. మానవుడిగా తీసుకున్నప్పుడు భూమి మీద మనం జీవించాల్సిన విధానం అదండి. ఎప్పుడైతే నువ్వు శ్వాసను గమనిస్తూ మరి ఎరుకని కోల్పోకుండా గతం గురించి భవిష్యత్తు గురించి ఎప్పుడైతే నువ్వు ఆలోచించకుండా ఆ క్షణంలో జీవిస్తూ ఉన్నావో మరి అంత అద్భుతము ఆనందం అండి. అది పట్టుకోవాలండి అసలైనది. శ్వాస మీద ధ్యాస ద్వారా ఎప్పుడైతే చిత్తవృత్తులను నిరోధించుకుంటూ ఆలోచన రహిత స్థితిలో మరి అపారమైన విశ్వమయ ప్రాణశక్తిని, ఆ ప్రాణశక్తి ద్వారా మన ఆత్మశక్తిని నింపుకుంటూ ప్రతినిత్యము ధ్యాన సాధన చేస్తూ మనల్ని మనం తెలుసుకుంటూ మనల్ని మనం ఉద్ధరించుకుంటూ మరి పత్రిజీ గారు చెప్పారు, మరి నిన్ను నువ్వే మరి నీ యొక్క వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి. మరి కృష్ణుడు చెప్పాడు, కృష్ణ భగవానుడు యద్భావం తద్భవతి. పిఎస్ఎస్ఎం అంటే మరి అసలు దానిలో తెలియజేయవలసిన 4 పద్ధతులండి. మొట్టమొదటిగా ఈ యొక్క ఆనాపాన సతి ధ్యానము గౌతమ బుద్ధుడు బోధించినటువంటిది. అలాగే ఈ భగవద్గీత అనేది ఆచరణ గ్రంథము, అంతేకాని మనిషి చనిపోయిన తర్వాత చదవటం కోసం కాదు అనే సత్యాన్ని తెలుసుకున్నాము దీనిలోకి వచ్చాక. భగవద్గీత అనేది మనిషి బతికున్నప్పుడే ఆచరించవలసిన గ్రంథము అని మన గురువుగారు బోధించారు. అలాగే పిరమిడ్ అనేది శక్తి క్షేత్రము, పిరమిడ్స్ నిర్మించండి అన్నారు. మరి గురువుగారు ఎక్కడో ఉన్నారు, మన ఇంట్లో మనం పిరమిడ్స్ కట్టుకోమని చెప్తున్నారు. మరి భూమాతకి శక్తినివ్వడం అండి, పత్రిసార్ కోసమో కాదు, ఈ భూమాతకి శక్తినివ్వడము. మానవ జన్మంటూ తీసుకున్నామంటే ఈ యొక్క పిరమిడ్స్ని కట్టి మన యొక్క జన్మ
సార్థకం చేసుకోవాలని చెప్పారు. మరి ఎంతో తృప్తి ఆ పిరమిడ్ కట్టడం వల్ల. మరి మన జన్మ రహస్యం అర్థమైపోతుంది. మరి దానిలో ధ్యానం చేయటం వల్ల మరి ఎంతో ఆత్మ ఎదుగుదల మరి పొందామండి మేమందరం కూడా. మరి ప్రతి ఒక్కళ్ళం కూడా పిరమిడ్స్ నిర్మించాము. దానిలో ఎంతో గంటలు ధ్యానం చేసి మరి మమ్మల్ని మేము తెలుసుకున్నాము. అసలు నేను వచ్చిన జన్మ రహస్యం ఏంటి, ఎందుకు ఇంత అశాంతిగా నేను జీవించాను అని అర్థం చేసుకున్నాను. మరి ఈ యొక్క ధ్యాన జీవితంలో వచ్చిన తర్వాత మరి మొట్టమొదటిగా భావనాశక్తి అనే ఒక పుస్తకాన్ని నా లైఫ్ని చేంజ్ చేసిందండి. భావనాశక్తి చాలా అద్భుతమైన పుస్తకం. దాంట్లో ఇదే చెప్పారండి, ఏంటి ఈ యొక్క రిలేషన్స్, అలాగే రక్త సంబంధం ఉంటుంది, అలాగే భార్యాభర్తల బంధము, కుటుంబంలో ప్రతి బంధంలో నుంచి ఏదో ఒక మనకి గొడవలు ఏవో ఒకటి వస్తూ ఉంటాయి. అది అసలు అదేంటి, ఎందుకు అని తెలుసుకోవాలి. మేము 5గురం అనమాట. మా సిస్టర్ వచ్చేసి తన మీద చాలా నాకు అటాచ్మెంట్ ఉండేది. అది తెలుసుకోవాలని ఆ భావన శక్తి బుక్లో ప్రాక్టికల్గా ఎలా అయితే చేశారో అది చేశానండి. ఫస్ట్ తన కోసం చేశాను. అప్పుడు నాకు సత్యం తెలిసింది. 41 డేస్ చేయమంటారు. ఏంటి ఆ 41 డేస్లో నేను తెలుసుకున్న సత్యం ఏంటి అంటే, మరి ఒక్కొక్కళ్ళు గత జన్మలో మనం వాళ్ళని బాధ కలిగించుంటే ఈ జన్మలో ఆ రిలేషన్స్ అలా మనకి స్పాయిల్ అవుతాయి. కానీ అది కాదంటండి. నేను ఇంకా 41 డేస్ చేసి సార్ని అడిగాను, శ్రీనివాస్ గారిని, చీరాల పిరమిడ్ మాస్టర్ అండి, ఆయన అడిగాను. లేదు మేడం ఇంకా చేయండి మీరు సాధన అన్నారు. 41 డేస్ మళ్ళీ చేశా ప్రాక్టికల్గా. ఏంటి ఎందుకు ఆ రిలేషన్, అక్కతో నాకు ఇది వచ్చిందండి, విభేదం వచ్చింది. అది తెలుసుకోవాలి అని తపన. ప్రతిదీ మనం ధ్యానంలో అన్నీ కూడా సత్యం తెలిసిపోతుంది. ఎందుకు వచ్చాము భూమి మీదకి అనేది తెలుసుకోగలుగుతాం. ఆ యొక్క జర్నీలో ఆ అక్క కోసం నేను చేసిన ఈ యొక్క ధ్యానంలో నాకు అర్థమైంది. మేమందరం కూడా నేను అసలు ఎందుకు ఈ జన్మ తీసుకున్నాను అర్థం చేసుకున్నాను. మరి గత జన్మలో నాకు చాలా ఎక్కువ అటాచ్మెంట్తో ఆ సోల్ బాడీ వెకెట్ చేసేసి మళ్ళీ జన్మ తీసుకున్నానండి. సో ఇప్పుడు ఈ జన్మలో నాకు అర్థమైంది ఏంటి అంటే, మరి అందుకని మరి 5గురము 5 రకాలుగా ఎందుకు మా పేరెంట్స్ ఉన్నారండి. ఉన్నప్పుడు బాగుంది అంత రిలేషను. పేరెంట్స్ చనిపోయిన వెంటనే రిలేషన్ అంతా స్పాయిల్ అయిపోయింది. అర్థమయ్యేది కాదు నాకు, ఎంత ప్రేమగా ఉన్నవాళ్ళు ఒకేసారి ఎందుకు ఇలా అయిపోయింది అని సాధన బాగా చేశాను. అప్పుడు నాకు సత్యం అర్థమైంది. 5 తలాల నుంచి వచ్చారంటండి. అంటే ఒక్కొక్క లోకం నుంచి ఒక్కొక్కళ్ళని మేము ఎంపిక చేసుకొని పేరెంట్స్ ఎంపిక చేసుకొని 5గురం వచ్చాము. అంటే వాళ్ళు వచ్చేసి ఒక్కొక్కళ్ళు మన ఇండియా పాకిస్తాన్ ఎట్లయితే నెగిటివిటీ ఉంటుందో అలాంటి భావంతో వస్తారంటండి. అందుకోసం మరి అంత సడన్గా ఒకేసారి రిలేషన్ అనేది ఇదైంది. అప్పుడు నాకు అర్థమైంది, ఒక్కొక్క తలాల నుంచి మనమే ఎంపిక చేసుకొని వచ్చాము. మరి ఆ డిటాచ్మెంట్ నేర్చుకోవాలి అంటే అందరూ అలా మనతో ప్రవర్తిస్తారు అనే సత్యం తెలుసుకున్నాను. ఆ యొక్క అటాచ్మెంట్ నుంచి డిటాచ్మెంట్కి మా అక్క ద్వారా నాకు రోల్ మోడల్ అనమాట రాగలిగాను. చాలా ఎంతో అద్భుతంగా నేను అందరికీ కూడా ప్రతిదీ ఇంకా ఆ సాధన చేసుకోమని అందరికీ చెప్పేదాన్ని. అలా ఆ జర్నీ అయిపోయిందండి. అలా చేస్తూ ఉండగా అలా 4-5 ఇయర్స్ దాటిపోయింది. ఇంకా 5 ఇయర్స్ దాటేసరికి నా యొక్క జర్నీ ఇంకా డబల్ అవుతుందండి. ఈ యొక్క సాధన చేస్తూ ఉండగా ఇంకా అసలు మాస్టర్స్ నిద్రపోనిచ్చేవాళ్ళు కాదు. 2 o'clockకి లేచేదాన్ని, అర్థమయ్యేది కాదు ఏంటి ఇట్లా లెగుస్తున్నాను అని చెప్పి. అంటే ఇంకా లేచి నాకేమో ఏమీ ఇష్టం ఉండదు, కోరుకోవడం కూడా ఎప్పుడు ఫస్ట్ నుంచి నేనేమి కోరుకోను నా కోసం అని. అట్లా ఎందుకు లెగుస్తున్నాను అని కూర్చొని నాకేం తెలియదు మాస్టర్స్ ఏంటి నేను చేయాల్సిన వర్క్ ఏంటి భూమి మీద అని. అంటే ఇంకా శాకాహారం గురించి గురువుగారు చెప్పాను కదండి ఇందాక 3 పద్ధతులు చెప్పాను కదా మీకు. అది వచ్చేసి పిరమిడ్ గురించి చెప్పాను. నెక్స్ట్ 4th అహింస శాకాహార జగత్. మరి ఆయన ఒక కారణ జన్ముడండి, మన బ్రహ్మర్షి పత్రిజీ గారు కారణ జన్ములు. సో ఆయన ఎంపిక చేసుకున్నది ఏంటంటే అహింస గురించి బోధించడానికి వచ్చారు. అహింస పరమో ధర్మ, అహింస జగత్తుగా మారాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా శాకాహారులు అవ్వాలి. ఈ యొక్క 4 మరి పట్టుకొని ఎంతో అద్భుతంగా మరి ముందుకి వెళ్తుందండి ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్. ఎన్నో ఉన్నాయన్నమాట దీనిలో, చాలా ఇంకా డెవలప్ అవుతూనే ఉన్నాయి. పిల్లలకి ధ్యాన విద్యార్థిని ప్రాజెక్ట్ ఉంది. అట్లా మరి ఆ యొక్క జర్నీలో నాకు మాస్టర్స్ లేపి నన్ను మరి ఆ వర్క్ నేను
జ్ఞాన ఆ, అహింస జగత్ గురించి, మరి ఈ యొక్క జీవహింస మహాపాపమని, సత్యాన్ని చాటి చెప్పమని, ఇలా ఇవే మెసేజెస్ లాగా వస్తున్నాయి. నిద్ర పట్టదు, లేచి కూర్చొని ధ్యానంలో ఇవన్నీ వినిపిస్తూ ఉంటున్నాయి అనమాట. ఏంటి ఇట్లా వస్తున్నాయి అంటే, శాకాహారం గురించి ధ్యాన ప్రచారం చేయమని నా యొక్క జీవిత లక్ష్యం అనే సత్యాన్ని తెలుసుకున్నాను. ఆ రోజు నుంచి ఫస్ట్ మా పెద్ద పాప బర్త్డే అండి మా చీరాల్లో. సో ఆ రోజు స్టార్ట్ చేశాను నేను శాకాహార ర్యాలీ పెడతాను మా అమ్మాయి బర్త్డేకి అని. ఇంకా ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్క చుట్టుపక్కల మా ఊర్లో ప్రతి ఒక్క చోట కూడా అందరూ ఆపకుండా శాకాహార ర్యాలీలు చేస్తూనే ఉన్నారండి. మరి గురువుగారి యొక్క సంకల్పం, ఆయన చాలా మరి గ్రేట్ మాస్టర్ అండి. ఎటువంటి సంకల్పాలు చూడండి మరి ప్రతి ఒక్కళ్ళు జీవ హింస చేయకుండా శాకాహారులుగా అవ్వాలని మరి ఎందుకు ఆయన కోరుకుంటున్నారండి. మరి అంటే ఈ భూమండలం అంతా మరి హింసతో నిండిపోయిందండి. మరి ఎవరు మళ్ళీ మనమే, మానవుడే మళ్ళీ దాన్ని బాగు చేయాల్సిన అవసరం ఉంది. సో అహింసా మార్గంలోకి వచ్చి ప్రతి ఒక్క జంతువుల్ని మరి మనం చంపి తినటం కాదు, ప్రతి జంతువు రక్షింపబడాలి అనే సత్యాన్ని చాటి చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మాంసం తినడం అనేది, మరి శాకాహారులుగా మారడం అనేది, సత్యవంతమైన జీవితాన్ని జీవించాలి, ధర్మాన్ని రక్షించాలి అంటే ఎప్పుడూ కూడా మరి అహింసా మార్గంలో జీవించాలి అంటే మొట్టమొదటిగా మరి భూమాత ఆ యొక్క ధర్మాన్ని మనం రక్షించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ధర్మో రక్షతి రక్షితః. అహింసా మార్గంలో జీవించుటయే అసలైన మానవ జన్మ రహస్యం అండి. అంతేగాని ఎవ్వరు కూడా మన ఒక్క పొట్ట కోసము, మన దీనికోసం మరి మనకి సృష్టించగలమండి. ఒక జంతువుని చంపుతున్నామే, మనం సృష్టించగలుగుతామా? సృష్టించే హక్కు లేనప్పుడు మరి మనం తినే హక్కు ఎలా ఉంటుందండి? సృష్టించలేనప్పుడు మనం తినలేం కదా. సో ఓకే మాస్టర్స్, ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా అహింసా మార్గంలో జీవించాలి, జ్ఞాన జగత్తుగా మారాలి, అహింసా జగత్తుగా మారాలి, పిరమిడ్ జగత్తుగా మారాలని కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. ప్రతినిత్యము సత్య దర్శనం అండి. పిఎంసి ఛానల్లో ప్రతినిత్యము సత్య దర్శనం. మరి పిఎంసి ఛానల్ ఫాలో అవ్వండి. అందరూ జీవితంలో ఆనందంగా జీవించాలంటే పిఎంసి ఛానల్ తప్పక చూడండి. ఓకే అండి, మేము మరి ఈ ఛానల్లోకి వచ్చిన ఒక 2 నెలల్లోనే మరి పిరమిడ్ అనేది నిర్మించడం జరిగింది. ఎంతో మరి ఆనందం పొందాము. అలాగే మరి కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళం కూడా మరి ధ్యాన కుటుంబము, మరి మా హస్బెండ్ కూడా చక్కగా ధ్యాన ప్రచారం చేస్తూ నాకు చాలా హెల్ప్ఫుల్గా, సపోర్ట్గా, ఎంతో అద్భుతంగా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఫస్ట్ నేను ఎదుగుదలకి కారణం మా హస్బెండే అండి. మా హస్బెండ్ పేరు వచ్చేసి ప్రేమ్ కుమార్ గారు. చాలా నాకు ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్పుకోవాలి నా ఎదుగుదలకి మొట్టమొదటిగా ఆయన కారణం కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి మరి ఈ యొక్క అహింసా మార్గంలో మరి నా జీవిత లక్ష్యం తెలుసుకున్నాను. అహింసా మార్గంలో ఎందుకు జీవించాలి ప్రతి మానవుడు అని సందేహం వస్తుంది. మరి అహింసా మార్గంలో జీవించడం అంటేనే మరి ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కటి ఒక సత్య మార్గంలో జీవించటము, సత్యవంతంగా జీవించగలగాలి. ఎప్పుడు కూడా అసత్యం అనేది లేదు, అంతా ఉన్నదల్లా సత్యమే. ప్రతి ఒక్కళ్ళు సత్యవంతంగా జీవిస్తూ నిస్వార్థంగా సేవ చేస్తూ మరి ఎవరైతే మరి భూమి మీద చక్కటి మరి ఆనందాన్ని పొందుతారో మరి వాళ్ళంతా కూడా పిరమిడ్ మాస్టర్స్ అండి. మరి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎంతో ఆనందాన్ని పొందుతూ మేము ఈ యొక్క బాటలో నడుస్తూ ఉన్నాము. మరి ఆ హింస చేస్తున్నాము అంటే మరి యద్భావం తద్భవతి అని కృష్ణ భగవానుడు చెప్పాడు. సయత్ విజ్ఞానంలో సయత్ అన్నారు, మరి నీ యొక్క ఆలోచనలే నీ జీవితం అని. మరి ఏంటి అంటే మరి నువ్వు ఏదైతే పంపిస్తూ ఉన్నావో ఈ యొక్క విశ్వానికి మరి తిరిగి ఆ విశ్వం నీకు నువ్వు పొందక తప్పదు. మరి అది తెలిసినప్పుడు, ఆ సత్యం తెలిసింది మనకి. మరి మనం ఏం పంపిస్తున్నామండి? హింసను పంపిస్తున్నాం. ఒక జీవిని చంపి మన యొక్క టేస్ట్ కోసం, మన యొక్క రుచుల కోసము దాన్ని చంపి మనం తింటూ ఉన్నాము. మరి ఎంత అజ్ఞానంలో ఉన్నామనేది మరి ఈ యొక్క జ్ఞానంలోకి వచ్చిన తర్వాత మాకు అర్థమైందండి, ఎంత అజ్ఞానంలో మనం ఉన్నాము.
మరి మన పొట్ట కోసము ఒక ప్రాణిని చంపి తింటున్నాము. మనం తింటున్నాం కాబట్టే కదండి వాళ్ళందరూ ఏం చెప్తున్నారు, మాంసం అమ్మొద్దు అంటే మీ అందరు తింటున్నారు కాబట్టి మేము చంపుతున్నాం అంటున్నారు. మరి ఒక ప్రాణిని చంపుతుంటే దాని యొక్క ఆర్తనాదాలు, ఆ యొక్క ఘోష, మరి ఆ దుఃఖము మరి విశ్వానికి వెళ్ళి మళ్ళీ మన జీవితంలో అది దుఃఖము మరి ఆ విశ్వ ఆ యొక్క దుఃఖం రూపంలో మళ్ళీ మనమే పొందుతున్నాము. సో దయచేసి మరి గురువుగారు కాళ్ళు పట్టుకొని మరి చెప్పమంటున్నారు, మరి మీ యొక్క కర్మని ప్రక్షాళన చేసుకోండి. ఇప్పటి వరకు తెలిసి తిన్నా కూడా ఇక నుండి మీరు చక్కటి శాకాహారాన్ని మనం అందరం కూడా తీసుకుందామని హృదయపూర్వకంగా తెలియచేస్తూ ఉన్నాను. మరి నేను వచ్చిన నా జన్మ రహస్యం తెలుసుకున్నాను. మరి నేను చేయవలసిన ధర్మం ఏంటనేది తెలుసుకున్నాను. మరి ఆ శాకాహార జగత్తుగా మారాలి అంటే మరి ప్రతి ఒక్కళ్ళం కూడా మరి బ్రహ్మర్షి పత్రిజీ గారు ఒక్క మనిషి తలుచుకొని ఒక ధ్యాన బీజాన్ని మరి నాటారు. ఈ రోజున మరి లక్షల కోట్ల మంది ధ్యానులుగా మారారు. అలాగే ఈ యొక్క శాకాహార జగత్తు కూడా తప్పకుండా మరి మనందరం కూడా కలిసి చేయవలసింది ఏమిటి అంటే అసలైన ధర్మము అహింసా ధర్మం అండి. అహింసతో జీవించటమే అసలైన ధర్మ మార్గము. మరి మనందరం కూడా మరి ఈ ఎంతో అద్భుతంగా మరి ఆ ర్యాలీలు, శాకాహార ర్యాలీలు చేస్తూ ఉన్నప్పుడు ఎంత మరి ఆ యొక్క ప్రకృతి కూడా సహకరిస్తుందండి. ఎంతో ఎండలో మరి సడన్గా మారిపోయేది. మాకు శాకాహార ర్యాలీ పెట్టుకోగానే అసలు ఎంత విచిత్రం అంటే మరి ర్యాలీ స్టార్ట్ అయిన కొత్తల్లో అయితే అసలు ప్రకృతి మాకు ఆనందంతో పులకరిస్తున్నట్లు అనిపించేది. ఆ ప్రకృతి కూడా మరి చూడండి ఎంత ఆనందపడిపోతుందో. మరి ఆ భూమాత మరి హింసతో, మరి హింస అంటే తెలుసు కదండి, నెత్తురుతో నింపేస్తున్నాం. మరి ఆ యొక్క భూమాతని మరి సంరక్షించాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళ బాధ్యత అండి. ఇప్పటివరకు తెలిసి తిన్నా ఈ క్షణం నుండి, అప్పుడు వచ్చేసి ఎప్పుడో ఎవరో కొందరు మాత్రమే తినేవాళ్ళు. ఇప్పుడు ప్రతి మనిషి మరి ఆ యొక్క హింసతో కూడినటువంటి ఆ యొక్క ఆహారాన్ని తీసుకుంటున్నాం తెలియక అజ్ఞానంలో. మరి మనం మొట్టమొదటిగా మనం చేయవలసింది ఈ యొక్క ర్యాలీలు. మరి ఈ విశ్వంలోకి ఏదైతే మనం పంపిస్తున్నామో మరి అదే కదండి తిరిగి వస్తుందని నేను చెప్తున్నాము. సో అది మనం ఎంత మరి ఎలా అంటే ఎంత విధృతంగా చేస్తున్నారోనండి ఇప్పుడు మరి ర్యాలీలు ప్రతి చోట, ప్రతి గ్రామంలో మరి వందల మంది, వేల మంది ర్యాలీ ఎందుకు చేస్తున్నాము అంటే మరి మనం ఏదైతే పంపిస్తామో తిరిగి మనం అది పొందుతాము ఈ విశ్వంలోకి. మరి ఒక మరి అహింస మార్గాన్ని గురించి మనం చెప్పడం జరుగుతుంది. సో అందుకోసమే ఈ విశ్వంలో ఏదైతే వెళ్తుందో అది తప్పనిసరిగా జరిగి తీరవలసిందే. అహింస పరమో ధర్మ. అహింస శాకాహార జగత్కి మరి జై, అహింస జగత్కి జై అని చాటి చెప్తూ ఉన్నాము. మరి మూగజీవులన్నీ రక్షింపబడాలి అని ప్రతి క్షణం స్లోగన్స్ చెప్పుకుంటూనే ఉన్నామండి. మరి బుద్ధుని మార్గం అహింసా మార్గం, జీసస్ మార్గం అహింసా మార్గం, మరి మన అందరి మార్గము అహింసా మార్గం, బ్రహ్మర్షి పత్రిజీ మార్గం అహింసా మార్గం అని ఈ స్లోగన్స్ చెప్పుకుంటూ ప్రతి ఒక్క జీవి రక్షింపబడాలని, ప్రతి జంతువుని రక్షింపబడాలని చెప్తూనే ఉన్నామండి. మరి అలాగే అందరూ సహకరించండి దీన్ని. మరి అంతా శాంతియుతంగా ఈ యొక్క భూమండలం అంతా తయారవ్వాలి అంటే అదంతా మనమే మళ్ళీ నిర్మించుకోవాలి. ఈ యొక్క మరి ఎంతో సత్యవంతమైన జీవితాన్ని మరి ఆల్రెడీ ఒకవైపు ఇక్కడ హింస జరుగుతూ ఉన్నా మరి పత్రిసార్ లాంటి ఎంతోమంది గురువులు మరి చేస్తున్నారండి. ఈ యొక్క సత్య మార్గాన్ని బాటని వేసేశారు. ఆ యొక్క సత్య మార్గంలో మనం నడవటమే అన్నమాట, సత్యవంతంగా జీవించటమే. ఈ యొక్క సత్యాన్ని పట్టుకుందాము, అసత్యాన్ని వదిలేసేద్దాము. ఇదంతా ఈ యొక్క శరీరము మరి ఇదంతా అసత్యం అండి. మన నోటి కోసము మనం ఇంత ఇలాంటివి చేస్తూ ఉన్నాము. సత్యమైనది ఆత్మతో మనం మరి ప్రతి క్షణం మరి శ్వాస మీద ధ్యాస ద్వారా ఆత్మతో ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఈ యొక్క సత్యాన్ని తెలుసుకున్నాము. మరి ర్యాలీల్లో చాలా చాలా అద్భుతంగా మరి 100% ఎన్నో అనుభవాలు, ఎంతోమంది మార్పులు ఈ యొక్క 10 సంవత్సరాలలోనే మరి మా యొక్క ఊరిలో వైకుంఠపురంలో ప్రతి చోట కూడా మరి ఈ యొక్క క్లాసెస్ పెట్టినప్పుడు ఎంతోమంది మరి
మేము మాంసం మానేసామండి, 20 రోజుల్లో మానేసాము, నెల రోజులకి మానేసామని ఎంతోమంది మరి 60 ఏళ్ల ముసలివాళ్ళు, 70 ఏళ్ల వాళ్ళు కూడా వాళ్ళంతా వాళ్ళు చక్కగా మరి మాకు ఇంకా తినబుద్ధి అవ్వలేదండి అని మరి ఎన్నో అనుభవాలండి. మరి ఇప్పుడు లక్షలు ఎంతోమంది మరి శాకాహారులుగా మారిపోయారు, ఇంకా మారుతారు తప్పకుండా. శాకాహార జగత్తుగా మారి తీరుతుంది. మరి ఎందుకు ఇంత ప్రళయాలు, ఇంత మరి ఒక 20 ఏళ్ల క్రితం మనకి ఇంత లేదండి, ఇన్ని యాక్సిడెంట్లు, ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు? ఈ యొక్క 25 సంవత్సరాల్లో నా మ్యారేజ్ అయ్యి 30 ఇయర్స్ అవుతుందండి. మరి ఈ యొక్క 29 ఇయర్స్ అయింది మా మ్యారేజ్ అయ్యి. ఈ యొక్క దీనిలోనే మేము ఇంత చూస్తున్నాం అనమాట. అంతకుముందు లైఫ్ ఎంతో హ్యాపీగా బాగుంది, చాలా బాగుంది. మరి ప్రకృతి మరి యాక్సిడెంట్ లేవు, మరి ఇటువంటి అసలు ప్రళయాలు రావట్లేదు, ఏమీ లేదు. ఎంతో అద్భుతమైన మార్పులు మరి సడన్గా వచ్చేసింది. ఎందుకంటే హింస పెరిగిపోయింది. ఆ ఒక్క హింస వల్ల మనకి ఇంకా అన్నీ కూడా అంతటి దౌర్భాగ్యం అనమాట. ఆ హింసలో మనం జీవిస్తూ వస్తున్నాము. మరి ఇటువంటి సత్యమైన గురువులు మరి మనతో ఉండి మరి నడిపిస్తున్నారు. చూడండి, మరి ఎప్పుడు ఏ గురువో మరి ఈ భూమి మీద అవసరమో ఆ గురువులు మరి మనకి వచ్చి మేల్కొల్పుతున్నారండి. మరి సత్సాయిబాబా గారు వచ్చేసి మానవ సేవ చేయటానికి వచ్చారు. అలాగే మా జిల్లెలమూడి అమ్మవారు, మా ఇలవేల్పండి అమ్మవారు, మరి ఆవిడ ఆ రోజున మరి ఆహారం లేక ఎంతోమంది మరణిస్తున్న ఆ యొక్క సమయంలో మరి ఆ మాతాజీ వచ్చి మరి ఈ రోజుకి నిత్య అన్నదానం జరుగుతుంది. అట్లా మరి మన గురువుగారు బ్రహ్మర్షి పత్రిజీ గారు వచ్చి ఈరోజు మనకి ఈ యొక్క అహింసా మార్గం గురించి చెప్పడానికి వచ్చారు. మన అందరినీ బయటపడేయడానికి, కర్మ ప్రక్షాళన చేసుకోవడానికి. మరి మనం ధ్యానం చేస్తే ధ్యానాగ్ని కర్మ దగ్ధనం, కర్మలన్నీ దగ్ధమైపోతాయి. అలాగే శాకాహార ర్యాలీలు చేస్తే మరి ఎన్నో జన్మల కర్మలు మేము దగ్ధం చేసుకున్నాము. ఆనందంగా భూమి మీద జీవిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా జీవించడం కోసమే. మరి దుఃఖము అన్నీ మనమే తెచ్చుకుంటున్నాము. వీఆర్ ద క్రియేటర్స్, మనమే అదంతా సృష్టించాము. మళ్ళీ మనమే దాన్ని చక్కగా మనల్ని పారద్రోలాలి. ఈ యొక్క లక్ష్యాన్ని ప్రతి ఒక్కళ్ళము కూడా ఈ లక్ష్యం వైపు మరి సాగాలని కోరుకుంటూ ఈ యొక్క ధ్యానానికి ఈ యొక్క పిఎంసి ఛానల్ వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.